హాయ్ హలో అస్సలాము అలైకుం నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ నేను మటర్ పరాటాస్ చేశానండి. చాలా హెల్దీ అయిన పరాటాస్. మనకు ఈ మటర్ అనేది ఈ వింటర్లో మనకు దొరుకుతుంది. మటర్ చాలా ఫ్రెష్గా దొరుకుతుంది. ఈ టైంలో ఈ మటర్తో మనం పరాటాస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను. దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకుంటున్నాను. కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. సరిపడా సాల్ట్, ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు ఘీ వేస్తున్నాను. నెయ్యి లేదా ఆయిల్ లేదా బటర్ ఏదైనా వేసుకొని మంచిగా ఇలా పిండిని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండి మనకు చపాతీలు చేసుకునేలా పిండి కలుపుకోవాలి. సాఫ్ట్గా, మరీ గట్టిగా కలపొద్దండి. పరాటాస్కి ఎప్పుడైనా సాఫ్ట్ పిండియే బాగుంటుంది, మంచిగా వస్తాయి పరాటాస్. ఇలా సాఫ్ట్గా కలిపి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. స్టఫింగ్ కోసం కడాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకున్నాను, 1/2 టేబుల్ స్పూన్, కొన్ని ధనియాలు, ఒక చిన్న అల్లం ముక్క, ఒక 5 వరకు వెల్లుల్లి తీసుకున్నాను, పచ్చిమిర్చి వేస్తున్నాను. అయితే ఒక 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవచ్చు కావాలి. ఇలా అల్లం వెల్లుల్లి ఇలా వేయటం వల్ల ఫ్రెష్ ఫ్లేవర్ ఉంటుంది, మంచిగా ఉంటుంది స్టఫింగ్ అనేది. దాని తర్వాత మటర్ వేసుకొని ఒక 2 మినిట్స్ కలిపిన తర్వాత మనకు మటర్ చాలా తొందరగా ఉడికిపోతుంది. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని కొంచెం వాటర్ వేసి సిమ్లో పెట్టేసి లిడ్ పెట్టేసుకోండి. ఈ మొత్తం వాటర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి మీరు లిడ్ తీసి చూస్తే మంచిగా మనకు మటర్ అనేది మంచిగా ఉడికి ఉంటుంది. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం పసుపు, చాట్ మసాలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎమ్మటే ఒక 2 సార్లు ఇలా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనకు మటర్లో ఈ మిక్సీ జార్లో ఇలా మటర్ని తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేయొద్దు, కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని ఇలా బౌల్స్ చేసుకొని అన్నీ రెడీ పక్కన పెట్టేసుకోవాలి స్టఫింగ్ కోసం. దీని తర్వాత నేను పిండిని మంచిగా కలుపుకుంటాను. పరాటాస్కి ఎంత మంచిగా పిండి కలిపితే అంత మంచిగా వస్తాయి పరాటాస్. ఇలా కొంచెం పిండి తీసుకొని మనం మటర్ బౌల్స్ ఏ సైజ్ అయితే చేసామో ఆ సైజ్ కంటే కొంచెం పెద్దగా ఈ పిండి బౌల్ తీసుకోవాలి. ఇలా తీసుకోవటం వల్ల మటర్ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా మనకు పరాటాస్ అనేది చాలా మంచిగా వస్తాయి. ఇప్పుడు కొంచెం పొడి పిండి వేసుకొని లైట్గా చిన్నగా చపాతీ ప్రెస్ చేసుకోవాలి. ఇలా కొంచెం చపాతీ ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ మటర్ బాల్ పెట్టేసి కొంచెం ప్రెస్ చేసి ఇలా చేతిలో తీసుకొని సైడ్స్ క్లోజ్ చేసుకుంటూ వెళ్తే మనకు స్టఫింగ్ మొత్తం లోన ఉండిపోతుంది. ఇలా మంచిగా పైన వచ్చిన పిండి తీసేసి దగ్గర ఇలా ప్రెస్ చేసి ఇలా చేత్తో మంచిగా ప్రెస్ చేసుకోవాలి. చేసుకొని చపాతీస్ చేసుకోవటమే, పరాటాస్ చేసుకోవటమే. అంతే, చాలా మంచిగా మనకు పరాటాస్ అనేవి వస్తాయి. ఇవి పిల్లలు ఈ వింటర్లో మనం బాక్స్లో ఇచ్చినా చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో అయినా వేడిగా ఇలా హెల్తీ పరాటాస్ చేసుకొని ఇంట్లో అందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఇలా ప్రెస్ చేసుకున్న పరాటాస్. ఇప్పుడు నేను ఇంకోటి చూపిస్తాను. మనం మధ్యలో కొంచెం మందంగా ఉంచి పైన సైడ్స్ అనేది పల్సగా ప్రెస్ చేసుకోవాలి. దీంట్లో ఈ మటర్ బౌల్ పెట్టేసి సైడ్స్ మనం ప్రెస్ చేసుకుంటూ క్లోజ్ చేసుకోవాలి. ఈ మొత్తం స్టఫింగ్ అనేది లోన ఉంటుంది. మనకు పిండి అనేది మంచిగా
పైకి వస్తుంది, స్టఫ్ మొత్తం మంచిగా స్టఫ్ అయిపోతుంది. ఈ పిండి ఈ మటర్ అనేది బయటికి రాకుండా మంచిగా స్టఫ్ అయిపోతుంది. ఇలా ఎలా మీకు వస్తుందో అలా మీరు ఒకసారి ట్రై చేసి చేసుకోండి. చాలా టేస్టీ అయిన పరాటాస్ చాలా బాగుంటుంది. ఇలా చేత్తో కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే మనకు లోన ఉన్న మటర్ అనేది మంచిగా ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. పరాటాస్ చపాతీ కర్రతో లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను పెనం తీసుకొని మీడియంగా కాలింది, హెవీ పెనం అనేది వేడిగా ఉంచుకోవద్దు. మీడియంగా ఉన్నప్పుడు ఈ పరాటాస్ని వేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోవాలి. కావాలంటే ఆయిల్ వేసుకోండి, లేకపోతే ఘీ బటర్ మీ ఇష్టం, దేంతో అయినా ఈ పరాటాస్ చాలా బాగుంటాయి. మటర్ అనేది మనకు చాలా హెల్దీ కాబట్టి ఇలా పరాటాస్ అలా ఇవ్వటం వల్ల పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు. ఇలా అంతే, మనకు ఒకదాని తర్వాత ఒకటి పరాటాస్ని కాల్చుకోవటమే. తర్వాత ప్లేట్లో తీసేసుకోవాలి. అయితే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించింది ప్లీజ్ కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా కావాలా మీరు కామెంట్ చేయండి. ఒకసారి కామెంట్ చేసి నాకు చెప్పండి. మీరు నా కామెంట్ బాక్స్లోకి రండి. ఇలా స్టఫింగ్ చూడండి మంచిగా ఈక్వల్గా వచ్చేసింది. మనం దీన్ని టమాటో కెచప్ లేదా పెరుగు లేకపోతే మన దగ్గర ఉన్న ఆవకాయ దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు.